నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ లో తీర్పు వచ్చేసింది. ఇప్పటికే 164 స్థానాలతో కూటమి ప్రకంపనలు సృష్టించేలాగా విజయం సాధించింది. ఇంచుమించు రెండు పార్టీల మధ్య 30 లక్షల ఓట్ల డిఫరెన్స్ తో అనూహ్యమైన విజయాన్ని కూటమి సాధించింది. ముఖ్యంగా జనసేన బీజేపీ ఓట్లు టీడీపీకి ట్రాన్స్ఫర్ కావడం, టీడీపీ ఓట్లు బీజేపీ జనసేనకి ట్రాన్స్ఫర్ కావడంతో అంటే ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా ఆల్మోస్ట్ అన్ని ఓట్లు అంటే ఇంచుమించు మూడు పార్టీల మధ్య 54% పైగా ఓటు బ్యాంక్ క్రియేట్ కావడంతో అనూహ్య ఫలితాలు వచ్చేసినాయి. అలాగే గత ఎన్నికలతో పోలిస్తే వైఎస్ జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ 49.95% ఓటు షేర్తో గత ఎన్నికలు 151 స్థానాలు 22 పార్లమెంట్ స్థానాలు సాధించిన వైసీపీ ఈసారి 40% ఓటు షేర్ సాధించినా కూడా కేవలం 11 అసెంబ్లీ స్థానాలు 4 పార్లమెంట్ స్థానాలకు పరిమితమైంది. అయితే ఈ ఓట్ షేర్ సంగతి పక్కన పెడితే, ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచిన దాని సంగతి పక్కన పెడితే, సాక్షాత్తు ఎన్నికల వెబ్సైట్లోనే అంటే ఇప్పటికే ఈవీఎంల మీద తీవ్రమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈవీఎం క్యాప్చరింగ్ జరిగిందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంలో ఒక ఆసక్తికర పరిణామం అయితే కనిపిస్తుంది. ఒకసారి మీరు ఇక్కడ చూడండి. పార్లమెంటుకు సంబంధించిన స్థానాలు ఇవి. తెలుగుదేశం పార్టీకి 16 స్థానాలు వచ్చినాయి, వైఎస్ఆర్సీపీకి 4 స్థానాలు వచ్చినాయి, బీజేపీకి 3, జనసేనకు 2, ఇట్లా పార్టీలకు బాగానే వచ్చినాయి, అంతా ఓకే. ఇక్కడ గమనిస్తే వైఎస్ఆర్సీపీకి 2.06% ఓట్లు పోలైనవి, టీడీపీకి 1.98% ఓట్లు పోలైనవి. అంటే రెండింటికి మధ్య 0.08% ఓట్లు తేడా ఉంది. అంటే ఇంచుమించు 5.5 లక్షల ఓట్లు వైఎస్ఆర్సీపీకి అధికంగా పోలైనవి పార్లమెంటరీ స్థానాల వారీగా చూసుకుంటే. కానీ రిజల్ట్ ఏంటి? టీడీపీకి ఏమో 16 స్థానాలు, వైసీపీకి ఏమో 4 స్థానాలు. ఏంది మ్యాజిక్? ఇది అంతుపడట్లేదు అనమాట. ఇట్లాంటి ఎన్నో తప్పుల తడకలాంటి సాక్షాత్తు ఈసీఐ వెబ్సైట్లోనే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ కూడా జరుగుతుంది. మంగళగిరిలో వాస్తవానికి పోలైన ఓట్లు 2,28,000 ఓట్లు అయితే కౌంటింగ్ తర్వాత ఎన్నికల సంఘం ఇచ్చిన అఫిడవిట్ లో 2,58,000 ఓట్లు అంటే ఇంచుమించు 30,000కు పైగా ఓట్లు అధికంగా కౌంట్ అయినాయి. ఇదంతా దేనికి సంకేతం అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పటికే రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళు, మరికొందరు ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగిందని, సాక్షాత్తు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు సైతం ఈ ఫలితాలను చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేస్తోందని చెప్పి నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో జరిగింది కానీ ఎట్లా స్పందించాలో, దేని మీద విమర్శలు చేయాలో క్లారిటీ లేదని చెప్పి చెప్పడం కూడా తీవ్ర అనుమానాలకు దారితీస్తుంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో సైతం బీజేపీ అంటే పోలైన ఓట్లకు సంబంధించి ఏదో గ్యాంబ్లింగ్ జరిగిందని సుప్రీంకోర్టులో కేసు వేసే దిశగా వెళ్తున్న తరుణంలో వైసీపీ కూడా మొత్తం ఈ డాటా మొత్తం కలెక్ట్ చేసి సుప్రీంకోర్టుకు వెళ్లే దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకసారి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఏం మాట్లాడారో విందాం. ఇట్స్ బిగ్ క్వశ్చన్ నాకు, అసలు ఏమి ఎక్కడ ఏం చేశాము అని. అంటే ఓవరాల్ గా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నేను కావచ్చు, ఎప్పుడు కూడా పేదవాళ్ళకు అండగా ఉండాలా, పేదవాళ్ళకు తోడుగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. నేను అదే విధంగా ఆలోచించాను. ఈ 5 years అయితే అసలు నేను ఎక్కడైనా విజయవాడ లాంటి ప్రాంతాలకు పోయి రాత్రి 2 గంటలకు వచ్చినా కానీ మళ్ళీ పొద్దున్నే 7 గంటల లేచి ఇంటింటికి వెళ్ళి తిరగడం జరిగింది. వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ చేయడం జరిగింది. అన్నీ చేసినాం. కేవలం 2 నెలల్లో వచ్చి అసలు అతను ఎవరో తెలియదు, పాడు తెలియదు, ఎక్కడైనా పోయి మామూలుగా జనరల్గా పోయి కూర్చొని నిలవన్నా కానీ ఎవరు జనాలు కనుక్కోలేదు. దీంట్లో మరి ఐ ఫీల్ ఇట్స్ బిగ్ క్వశ్చన్ నాకు. విన్నారు కదా, దీంట్లో ఏదో సంథింగ్ జరిగిందని చెప్పి చాలా మంది ఇప్పటికే వైసీపీ నేతలు ఆశ్చర్యంతో పాటు నిర్వేదం వ్యక్తం చేస్తా వస్తున్నారు. సో ఇప్పటికే వైసీపీ నాయకులు చాలా మంది అంటే అఫ్కోర్స్ సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది. ఆడలేక మొదలు కూడా అని ఓటమికి కారణాలు సమీక్షించుకోవాల్సింది పోయి ఇట్లా విమర్శలు చేయడం ఏంటన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో కూడా వాస్తవానికి అంటే ఇప్పుడు చూశారు కదా 2.06% వైసీపీకి పోలైనాయి పార్లమెంట్ ఎన్నికల్లో, టీడీపీకి 1.98% పోలైనాయి. ఈ లెక్కన చూస్తే సో వైఎస్ఆర్సీపీకి 1,33,16,039 ఓట్లు వస్తే టీడీపీకి 1,27,75,270 ఓట్లు పోలైనవి.
సో ఈ లెక్కన తీసుకుంటే మరి రెండు పార్టీల మధ్య ఇంచుమించు 6-7 లక్షల ఓట్ల డిఫరెన్స్ ఉన్నప్పుడు ఈ ఫలితాలు ఏంటి? టీడీపీకి 16 సీట్లు రావడం ఏంటి, తర్వాత వైఎస్ఆర్సీపీకి 4 సీట్లు రావడం ఏంటి అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. సో దీని మీద ఒక ఏదో కాన్స్పిరసీ నడుస్తున్నారా? సో దీని మీద మొత్తం మీద ఒక కాన్స్పిరసీ అయితే, కుట్రకోణం అయితే ఉందన్న చర్చ అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో అంటే మొత్తం డాటాను స్క్రూటినీ చేసిన తర్వాత, అనలైజ్ చేసిన తర్వాత వైసీపీ ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటున్నది ఆసక్తికరంగా మారింది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.